హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, మహానటి సావిత్రి కలిసి నటించిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం రక్త సంబంధం. అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం, ఆప్యాయత, త్యాగం ఇంకా ప్రేమను ఇంతటి భావోద్వేగంతో చూపించిన సినిమాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో చాలా అరుదు. అందుకే రక్త సంబంధం సినిమా ఇప్పటికీ ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. 1962 నవంబర్ 1న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ముఖ్యంగా సినిమా చివర్లో ఎన్టీఆర్ కళ్లను కోల్పోయి తన చెల్లెలిని చూడలేకపోవటం, ఆ తర్వాత సావిత్రి కూడా మరణించటం, ఆ విషాదాన్ని చూసిన ప్రేక్షకులు థియేటర్ల నుంచి కళ్లలో నీళ్లతో బయటకు వచ్చేవారు. అయితే ఇంతటి గొప్ప సినిమాగా నిలిచిన రక్త సంబంధం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రక్త సంబంధం సినిమా తమిళ చిత్రానికి రీమేక్. ఆ తమిళ చిత్రం పాసమల్లర్. 1961లో విడుదలైన ఈ సినిమాకు భీమ్ సింగ్ దర్శకత్వం వహించారు. శివాజీ గణేశన్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. అయితే అదే కథను తెలుగులోకి తీసుకురావాలని మన నిర్మాతలు భావించారు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా సెంటిమెంట్ ఇంకా ట్రాజడీతో నడిచే కథ. అయినా సరే రిస్క్ తీసుకుని మరీ ఈ సినిమాను నిర్మించారు. ఆ నిర్మాత మరెవరో కాదు, డూండి. ఆయన అసలు పేరు డూండేశ్వర్. విజయవాడలోని మారుతి థియేటర్ యజమానైన శ్రీనివాస్ గారి కుమారుడాయన. డూండి గారికి సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. చెన్నైలో చదువుకునే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంకా సుందర్లాల్ నహతా వంటి ప్రముఖులతో ఆయనకు సన్నిహిత స్నేహం ఉండేది. ఎవ్వరూ సులభంగా చేయటానికి భయపడే పనులను కూడా ధైర్యంగా చేయగల వ్యక్తిగా ఆయనకి పేరుండేది. అందుకే పాసమల్లర్ లాంటి భారీ సెంటిమెంట్ కథను తెలుగులోనే చేయాలని ఆలోచన చేశారు ఆయన. ఈ సినిమాలో మొదట అన్నయ్య పాత్రకు అక్కినేని నాగేశ్వరరావు గారిని అనుకున్నారు. కానీ అదే సమయంలో సావిత్రి గారు, అక్కినేని నాగేశ్వరరావుల జోడీ అప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇద్దరు అన్నా చెల్లెళ్లుగా నటిస్తే ఆ తరువాత వారిని హీరో హీరోయిన్లుగా ప్రేక్షకులు అంగీకరించరేమో అన్న భయంతో ఆ పాత్రకు ఏఎన్ఆర్ ని కాకుండా మరెవరినైనా తీసుకుంటే బాగుంటుందని ఆలోచన చేశారు. అందువల్ల ఏఎన్ఆర్ ని కాదని ఎన్టీఆర్ గారి దగ్గరకు వెళ్లి కథ చెప్పగానే ఆయనకు కథ బాగా నచ్చేసింది. సెంటిమెంట్ బాగుంది, నేను చేస్తాను అని ఎన్టీఆర్ గారు ఓకే చేశారు. అలా రక్త సంబంధం సినిమాలో అన్నయ్యగా ఎన్టీఆర్ గారు, చెల్లెలిగా సావిత్రి గారి కాంబినేషన్ సెట్ అయింది. కానీ ఓ పెద్ద డౌట్ తోనే ఈ సినిమాను ప్రారంభించారు. 1962లోనే ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన గుండమ్మ కథ విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ అన్నా చెల్లెలుగా కనిపిస్తే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారన్న సందేహం అందరికీ వచ్చింది. ఇక తమిళంలో పాసమల్లర్ విజయవంతమైన తెలుగులో అదే ఫలితం వస్తుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ రక్త సంబంధం సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పరిస్థితి మారిపోయింది. థియేటర్ల నుండి ప్రేక్షకులు కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చారు. అలా ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు కలిసి చేసిన అన్నా చెల్లెళ్ల పాత్రలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక కథ, మాటల విషయానికి వస్తే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ రోజుల్లో సెంటిమెంట్ కథలు రాయటంలో మంచి పేరున్న రచయితలున్నారు. కానీ డూండి మాత్రం ముల్లపూడి వెంకటరమణ గారిని ఈ సినిమాకు రచయితగా ఎంచుకున్నారు. అప్పటికి ముల్లపూడి వెంకటరమణ గారు ప్రధానంగా హాస్యభరితమైన రచనలకు ప్రసిద్ధి. అందుకని అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ఉన్న ఇలాంటి ట్రాజడీ సినిమాకు ముల్లపూడి వెంకటరమణని తీసుకున్నారా అని ఆశ్చర్యపోయారు అందరూ. ముల్లపూడి వెంకటరమణ గారు కూడా మొదట ఈ సినిమా రాయటానికి సంకోచించారు. నేనిప్పుడు ఆంధ్ర చిత్రపత్రికలో పనిచేస్తున్నాను, మరో సినిమాకు కూడా రాస్తున్నాను, పైగా ఇది ప్రేక్షకులను ఏడిపించే సినిమా, నేను చేయగలనో లేదో నాకు నమ్మకం లేదు అని చెప్పారట. నిన్ను రాయించే బాధ్యత నాది అని ధైర్యం చెప్పి ముందుకు సాగారు. ఆ నమ్మకంతో ముల్లపూడి వెంకటరమణ గారు ఈ సినిమాకు పనిచేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. హాస్యాన్ని అద్భుతంగా రాసే రచయిత సెంటిమెంట్ ను కూడా ఎంతో గొప్పగా పండించగలడో రక్త సంబంధం నిరూపించింది. ఇక సినిమా విషయానికి వస్తే సినిమాలో అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చూపించే సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కదిలిస్తాయి. చెల్లెలి పెళ్లి జరిగి ఆమె అత్తారింటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎన్టీఆర్ చెప్పే భావోద్వేగమైన మాటలు అన్నా చెల్లెళ్ల బంధానికి అద్దం పడతాయి. రక్త సంబంధం సినిమాలో సావిత్రి గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాలో ఆమె ఏడ్చే సన్నివేశాలు, అన్నయ్య కోసం బాధపడే సందర్భాలు, చివరి దశలో కనిపించే భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలించాయి. ఆమె నటన చూసి సూర్యకాంతం గారు కూడా ఒక సందర్భంలో సావిత్రి దగ్గరకు వెళ్లి, అమ్మా నువ్వు ఇంత బాధగా నటించడం చూస్తుంటే నేను చూడలేకపోతున్నాను, భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు చేయకమ్మా అని అన్నారట. ఇది సావిత్రి గారి నటన ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక ఎన్టీఆర్ గారి
గారి విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు సాధారణంగా గ్లామర్ పాత్రలు, పౌరాణిక పాత్రలు, ఇంకా సాంఘిక చిత్రాలతో ప్రేక్షకులను అలరించేవారు. కానీ రక్త సంబంధంలో ఆయన పూర్తిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించారు. ముఖ్యంగా సినిమా చివర్లో కళ్లను కోల్పోయిన వ్యక్తిగా ఆయన చూపించిన నటన అద్భుతం. తన చెల్లెలని చూడాలని తప్పిస్తూ కానీ చూడలేకపోతూ ఆ బాధను కళ్లల్లో, ముఖంలో, మాటల్లో చూపించిన విధానం ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఆ రోజుల్లో ఈ నటనకు ఎన్టీఆర్ కు జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారం రావాలని చాలా మంది కోరుకున్నారు. కానీ అలాంటి అవార్డు ఆయనకు రాలేదు. అయితే అవార్డులు రాకపోయినా ప్రేక్షకుల హృదయాల్లో ఆయనకు లభించిన స్థానం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. ఇక ఈ సినిమాలో సావిత్రి గారికి జోడీగా కాంతారావు గారు నటించారు. తన పరిధిలో ఆయన కూడా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో కేవలం అన్నా చెల్లెళ్ల బంధమే కాదు, ఉమ్మడి కుటుంబం, కుటుంబ విలువలు, ప్రేమ, త్యాగం వంటి అంశాలను కూడా ఎంతో సహజంగా చూపించారు. ఇక పాటల విషయానికొస్తే అందాల బొమ్మ రావమ్మ అనే పాట అప్పట్లో ఎంతో పాపులర్ అయింది. పెళ్లి క్యాసెట్లలో కూడా ఈ పాట తప్పనిసరిగా ఉండేది. ఇక చంద్రుని చూసి వంటి పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక కామెడీ విషయానికొస్తే ఈ సినిమాలో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ ను రన్ చేయలేదు. ముల్లపూడి వెంకటరమణ గారు కథలోనే సహజంగా కామెడీ సన్నివేశాలను జోడించారు. ఈ సినిమాలో రేలంగి గారు చేసిన హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఈ రక్త సంబంధం సినిమా తర్వాత అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ తో అనేక సినిమాలు వచ్చాయి. చిట్టి చెల్లెలు, ఆడపడుచు, అర్జున్ ఇలాంటి ఎన్నో సినిమాల్లో అన్నా చెల్లెళ్ల అనుబంధం ప్రధాన కథాంశంగా కనిపించింది. ఈ సినిమా కేవలం 4 లక్షల రూపాయల బడ్జెట్ తో రూపొందించబడింది. బ్లాక్ అండ్ వైట్ లో తెరకెక్కిన ఈ సినిమాలో లైటింగ్, సెట్స్, ఫ్రేమింగ్ అన్ని ఎంతో అద్భుతంగా ఉంటాయి. అయితే ఇదే రక్త సంబంధం సినిమా 1988లో రిలీజ్ అయింది. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయించుకుని రక్త సంబంధం సినిమాను మరోసారి చూశారు. అయితే ఆ సమయానికి మహానటి సావిత్రి గారు ఈ లోకంలో లేరు. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రదర్శనకు హాజరయ్యారు. సినిమాను చూసి వారు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇది కేవలం ఒక సినిమా కాదు, సావిత్రి, ఎన్టీఆర్ వంటి మహానటుల జ్ఞాపకాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అనుభూతి. మొత్తంగా ఈ సినిమా విజయానికి ప్రధానంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. మొదటిది ఎన్టీఆర్ గారి నటన, రెండవది సావిత్రి గారి నటన, ఇక మూడవది ముల్లపూడి వెంకటరమణ గారి రచన. రక్త సంబంధం సినిమా ఒక సినిమా కాదు, ఒక అన్నా చెల్లెళ్ల బంధానికి నిలిచిపోయిన జ్ఞాపకం. నవరత్న ఎన్టీఆర్ గారు, మహానటి సావిత్రి గారి నటనా ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం ఈ సినిమా. తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని తరాలు మారినా రక్త సంబంధం లాంటి సినిమాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం యూవీసీ మసీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.